చెప్తున్నారు. ఆయనకు ఈ జిల్లా మీద పట్టు ఉన్నంత ఎవరికి లేకపోవచ్చు. అసలు జిల్లాల విషయంలో ఎవరు దోపిడీ చేస్తున్నారు? అసలు నిజానికి పాలమూరు రంగారెడ్డి విషయంలో రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా చెప్పిన నిజాలు ఎంత, ఈరోజు హరీష్ రావు చేసిన ఆరోపణలో వాస్తవాలు ఎంత, వాటి గురించి మాట్లాడడానికి మనకు జూపల్లి గారు ఉన్నారు. జూపల్లి గారు, పచ్చి అబద్ధాలు చెప్పారు, నాలుక కొయ్యాలంటూ కూడా హరీష్ రావు గారు చెప్తున్నారు. అసలు నిజమెంత? అసలు పాలమూరు రంగారెడ్డి, నాకు లోక జ్ఞానం తెలిసినప్పటి నుంచి కూడా పాలమూరు రంగారెడ్డి, నెట్టెంపాడు, భీమా, జూరాల ఇవన్నీ కూడా వింటున్నాం, పేపర్లలో వింటున్నాం, మీడియాలో వింటున్నాం. కానీ ఇప్పటివరకు పూర్తి కాకపోవడానికి కారణం ఎవరు? మీరు 3 ప్రభుత్వాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా ఉన్నారు, ఆ తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు, ఇప్పుడుగా మంత్రి. మీరే నైతిక బాధ్యత వహించవలసిన అవసరం ఉంది. రమేష్ గారు, అసలు ఈరోజు హరీష్ రావు ప్రజెంటేషన్ పీపీటీ ఇవ్వడం కానీ, నిన్న అసెంబ్లీలో కృష్ణా జలాలపై చర్చ రావడానికి కారణం, బేసిక్ కారణం ఏంది అంటే, గడిచిన వారం రోజుల క్రితం కేసీఆర్ గారు ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చి కృష్ణా జలాలపైన తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి అన్యాయం చేస్తూ ఉంది, ఆంధ్రాకు దోచిపెడతా ఉందని ఒక మాట మాట్లాడాడు. రెండో మాట ఏమన్నాడు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో 2 సంవత్సరాలను కూడా ఏది ముందుకు వెళ్ళలేదని రెండో పాయింట్. మూడోది, పాలమూరు జిల్లా ప్రాజెక్టులన్నీ కూడా, అంటే అది కల్వకుర్తి లిఫ్ట్ అయినా, నెట్టెంపాడైనా, కోయిల్సాగర్ అయినా, భీమా అయినా, ఇవన్నీ నేనే పూర్తి చేసిన అని మాట్లాడిన సందర్భంలో బయటకు వస్తున్న తోలు తీస్తా అని మాట్లాడిండు. అంటే దానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పందిస్తూ, దానికి ఇంకో మాట ఏమన్నాడు కేసీఆర్, 3 జిల్లాలో సభలు పెడతా అన్నాడు. దానికి ముఖ్యమంత్రి గారు స్పందించి, సభలు పబ్లిక్ మీటింగ్స్ తర్వాత సంగతి కానీ, ఎప్పుడే కానీ ఏ అంశం పట్ల కానీ ఒక వాస్తవ పరిస్థితి తెలియాలంటే ఇద్దరు ఎదురుగా ఉన్నట్టు వీరి వాదన వినిపించాలి, వారి వాదన వినిపించాలి. ఇద్దరిది వింటే కానీ, ఒకే సందర్భంలో ఒకే సమయంలో వింటే కానీ వినేవాళ్లకు, ప్రేక్షకులకు ఎవరిది నిజము ఎవరిది తెలుస్తుందని బేసిక్గా. సో దానిపైన మన రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు, శాసనసభ దీనికోసం మీరు అంటున్నారు కదా, కృష్ణా జలాలపైన ఒకరోజు పూర్తి రోజు సమీక్ష పెడదాం, చర్చ పెడదాం, అట్లాగే గోదావరి జలాలపైన ఒకరోజు అసెంబ్లీలో చర్చ పెడదామని మాట్లాడడం జరిగింది. దాన్ని మీరు రండి, సభలో మాట్లాడండి, మేము తప్పులు చేస్తే ఎత్తి చూపండి, సలహాలు ఉంటే ఇవ్వండి, సూచనలు ఇవ్వండి, మేము సరి చేసుకుంటాం, మేము భేషజాలకు పోము, మీ గౌరవానికి భంగం వాటిల్లకుండా బాధ్యత నాది స్వయంగా అని చెప్పని స్పష్టంగా రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే ఈ 2 రోజుల చర్చ జరిగింది, దానికోసమే చర్చ పెట్టడం జరిగింది. అసలు ఎవరు అబద్ధాలు చెప్తున్నారు? కాంగ్రెస్ పార్టీ చెప్తుంది కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా ఇవి ప్రాజెక్టులన్నీ కూడా మేము 90% పూర్తి చేసాం, కేవలం 10% పనులు పూర్తి చేయడానికి బీఆర్ఎస్ పార్టీకి 10 ఏళ్ళు పట్టిందని చెప్తున్నారు. మీరు ఇంకా 10% పూర్తి చేస్తే మేమే పాలమూరు రంగారెడ్డి నుంచి నీళ్ళు ఇవ్వమని బీఆర్ఎస్ చెప్తుంది. అసలు ఎవరిని నమ్మాలి? ప్రజలు ఎవరిని విశ్వసించాలి? ఎందుకు ఇంత గందరగోళమైన పరిస్థితులు ఉన్నాయి? ఎవరిని నమ్మాలని ఇష్యూ వచ్చినప్పుడు నేను అదే చెప్పబోతా ఉన్నా. ఇప్పుడు అన్నం ఉడికిందా లేదా చూడాలంటే ఒక మెతుకు పట్టుకొని చూస్తే చాలు. అసలు ఇంత చెప్పిన తర్వాత సభకు రాకపోవడానికి కారణం ఏందని ఒక పాయింట్ ఇక్కడ. ఎందుకు జరిగింది చర్చ పెట్టినాం. జరిగినప్పుడు ఈ సందర్భంలో శాసనసభలో మొన్న హరీష్ రావు మాట్లాడిన సందర్భంలో స్పీకర్ గారు మైక్ ఇవ్వలేదని చెప్పి 3 రోజులు, అంటే ఈ మొత్తం సెషన్ మొత్తాన్ని మేము బైకాట్ చేస్తున్నాం అన్నాడు. అంటే ఎందుకు బైకాట్ చేస్తున్నాడు? శాసన అంటే స్పీకర్ మైక్ ఇవ్వలేదని. గతంలో 100 ఉదంతాలు ఉన్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయామైనా, అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వమైనా స్పీకరు మైకులు సందర్భాన్ని బట్టి ఇవ్వడం ఇవ్వకపోవడం అనేది చాలా సందర్భాలు ఉన్నాయి. మరి అటువంటి విషయంలో కేవలం స్పీకరు మైక్ ఇవ్వలేదనే ఉదయంతో మొత్తం సెషనే బైకాట్ చేస్తానే ఇష్యూ అయితే వచ్చిందో, అంటే అక్కడనే ఎవరు మోసం చేసిన దానికి అదే ఒక అర్థం. ఎందుకంటే వాళ్ళు చర్చకు వస్తే అసెంబ్లీలో ఇవన్నీ కూడా వాస్తవాలన్నీ కూడా బట్టబయలవుతాయి. అంటే ఖర్చు కావచ్చు, నీటి అలొకేషన్ కావచ్చు, అవినీతి కావచ్చు, మొత్తం బయటపడతాయనే దాన్ని తప్పించుకోవడం కోసమే
అంటే ప్లాన్ ప్రకారం ఉద్దేశపూర్వకంగా సెషన్ మొత్తాన్ని బైకాట్ చేస్తూ వెళ్ళిపోయారు. అంటే బైకాట్ చేయడానికి ఒక రీజన్ ఉండాలా. అరే గతంలో మైక్ ఇష్యూ వచ్చినప్పుడు ఒకసారి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని సంపత్ను టోటల్గా సభ్యత్వాన్ని రద్దు చేసారు. అయినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం బైకాట్ చేయలే. రెండవ అంశం, ఇదే కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నేను కూడా ఆనాడు ఆ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నా. ఈ యొక్క ప్రజెంటేషన్ అసెంబ్లీలో పీపీటీ ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ బయటకు పోలే, ఉన్నది అసెంబ్లీలోనే. మరి మీరు కూడా మొత్తం వాస్తవాలు మొత్తం చర్చకు సిద్ధపడి ప్రభుత్వం ముందుకు వచ్చి మీరు రాండి అని చెప్పిన స్వాగతం పలికి మొదటి రోజు కేసీఆర్ శాసనసభకు వచ్చిన రోజున రేవంత్ రెడ్డి గారిని సీటుకెళ్ళి లేచిపోయి గౌరవప్రదంగా మనకు వచ్చిండు. ఆయన అంటే దీన్ని అవాయిడ్ ఇది పోనీయండి, డ్రామా లాగా చిత్రీకరించారు, కావాలని ఇదంతా చేశారు. బయట మాత్రం రమ్మంటున్నారు, లోపల మర్యాద చూపిస్తున్నారు, ఇష్టం వచ్చినట్టు తిడుతున్నారు అనేది బీఆర్ఎస్ వాదన. అసలు పాలమూరు రంగారెడ్డికి సంబంధించిన 90 టీఎంసీల నీళ్లు వాడుకునే బదులు 45 టీఎంసీలకు ఎందుకు కుదించారు? ఇది తెలంగాణకు ద్రోహం చేసినట్టు కదా, దక్షిణ తెలంగాణ నిండా ముంచినట్టు కదా, దక్షిణ తెలంగాణ బీడు బారిపోవడానికి కారణం కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? లోపాయికారు ఒప్పందం బనకచెర్ల సంబంధించిన వ్యవహారంలో ఆంధ్రాతో అంటకాగారు, ఆంధ్రాకు అమ్ముడుపోయారనే ఆరోపణకు మీరు ఏం చెప్తారు? ఈరోజు హరీష్ రావు పెట్టినటువంటి ఏదైతే పీపీటీ ప్రజెంటేషన్ ఉందో మాట్లాడిన దానిపైన అసలు బేసిక్ రీజన్ ఏంది? తెలంగాణ రాష్ట్రానికి సమైక్య రాష్ట్రం వల్ల అన్యాయం జరుగుతుందనే తెలంగాణ ఉద్యమం, నీళ్లు నిధుల నియామకులకు ఉద్యమం రావడం జరిగింది. తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చిన తర్వాత మొదటి ముఖ్యమంత్రి అనేది కేసీఆరే కదా. కేసీఆర్ 10 సంవత్సరాల అధికారులు ఉన్నాడు. కేసీఆర్ 10 సంవత్సరాలు అధికారుల సందర్భంలో ఉన్నప్పుడు మరి కృష్ణా జలాలకు సంబంధించి ఒకటే ఒక అంశం, కృష్ణా జలాలకు సంబంధించి 10 సంవత్సరాలు ఉండి రాష్ట్ర విభజన చట్టంలో స్పష్టంగా ఎన్ బ్లాక్ అలాట్మెంటు 811 టీఎంసీలు ఎన్ బ్లాక్ అలాట్మెంట్ చేసిండ్రు. అంటే 2 రాష్ట్రాలకు కలిపి 811 టీఎంసీలు రాష్ట్ర విభజన చట్టంలో చేయడం జరిగింది. అంటే చట్టం లేటెస్ట్గా వచ్చింది కాబట్టి ఆ చట్టం ప్రకారం మనం ముందుకు పోవాలన్నప్పుడు మరి కేసీఆర్ ఏ ఉద్దేశంతో 10 సంవత్సరాల పాటు 299 టీఎంసీలు తెలంగాణకు, 512 టీఎంసీలు ఆంధ్ర కానీ 10 సంవత్సరాల సంతకాలు పెట్టిన సాక్ష్యాలతో సహా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సభలో ముందుంచడం జరిగింది. ఎప్పుడైతే మీరు సంతకం పెట్టిన సందర్భంలో తెలంగాణ రాష్ట్రం వాడుతున్న నీళ్లు ఆనాటికి పాలమూరు జిల్లా, ఖమ్మము, నల్గొండ మొత్తం కలిపి కూడా 130 టీఎంసీ కంటే ఎక్కువ వాడలే అన్నప్పుడు అక్కడ రాయలసీమకు సంబంధించినటువంటి ప్రాజెక్టులు కావచ్చు, అట్లాగే కృష్ణా డెల్టాకు సంబంధించి కావచ్చు, మరి సుమారుగా 40-50 లక్షల ఎకరాల నీళ్లు బారినప్పుడు మన అవసరం కంటే ఆ సందర్భం వాళ్ళ అవసరం ఎక్కువ ఉన్నప్పుడు మీరు సంతకాలు పెట్టకుండా ఉంటే చట్టం ప్రకారం నీటి పరివాహక ప్రాంతం ప్రకారం ఏదైతే 69.15 అంటున్నామో 71% అంటా ఉన్నాం, 29 ఏపీ కంటు దానికి కట్టుబడి ఉంటే ఈ రోజున మీరు లేని హక్కును ఆంధ్ర ప్రాంతానికి కల్పించే ప్రయత్నం చేయడం జరిగింది 10 సంవత్సరాల పాటు. ఎందుకు అనేది ప్రశ్న సమాధానం చెప్పాలి.